కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. 3 రోజుల క్రితం సిమ్లాలోని ప్రియాంక నివాసానికి వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను స్థానిక ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. 3 రోజుల క్రితం సిమ్లాలోని ప్రియాంక నివాసానికి వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను స్థానిక ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. సోనియా గాంధీ ఇటు సాయంత్రం కాస్త అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తా ఉంది. సో 3 రోజుల క్రితం ఆమె సిమ్లాలోని ప్రియాంక నివాసం ఉంటున్నటువంటి సిమ్లా అక్కడికి వెళ్ళింది. సో కొద్ది రోజులు కూడా సోనియా గాంధీ ఆరోగ్యం కాస్త అనారోగ్యంగా ఉంటుంది. ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యం పాలవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో కన్నా సిమ్లాలో ఉంటే బాగుంటుంది వాతావరణం దృష్ట్యా అని చెప్పేసి సిమ్లాకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో అస్వస్థకు గురైన వెంటనే ఆమెని స్థానికంగా ఉన్నటువంటి సిమ్లాలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు. సో మొత్తంగా ఒకవైపు సోనియా గాంధీకి అస్వస్థ గురైన నేపథ్యంలో అతను కాంగ్రెస్ సంబంధించిన అభిమానులు, సోనియా గాంధీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోస్తా ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం సోనియా గాంధీకి 80 సంవత్సరాలు ఉంటుంది. ఇటీవల కాలం దాదాపు ఒక 4-5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. ఇటీవల చికిత్స నిర్వహించుకున్నారు. సో క్యాన్సర్ సంబంధించినటువంటి కూడా సర్వైకల్ క్యాన్సర్ ఉంది. సో ఆ సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి సోనియా గాంధీ గతంలో విదేశాల్లో చికిత్స తీసుకుని వచ్చింది. సో అప్పటి నుంచి కూడా కేవలం అంటే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండకుండా విశ్రాంతి తీసుకునే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. సో వీలు దొరికినప్పుడల్లా అక్కడ ఎందుకంటే ఢిల్లీలో కాస్త కాలుష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడేందుకు ఇబ్బంది లేకుండా అనారోగ్య దృష్ట్యా సిమ్లాలో అంటే గత విశ్రాంతి సమయం తీసుకోవడానికి ఎక్కువ అక్కడే వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల కాలంలో 3 రోజుల క్రితం కూడా ప్రియాంక గాంధీ సిమ్లాలో ఉంటే అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడే అస్వస్థ గురంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. సో వైద్యులు మాత్రం సోనియా గాంధీకి ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే శ్రేణులు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇతరత్ర నాయకులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సోనియా గాంధీకి సంబంధించి సోనియా గాంధీ ఎప్పుడు నుంచి గత కొద్ది రోజులుగా పార్టీలో యాక్టివ్ గా ఉండట్లేదు. సో రాహుల్ గాంధీ ఖర్గేనే చూసుకుంటున్నారు. అయినప్పటికీ సోనియా గాంధీకి సంబంధించి మాత్రం కాస్త ఎవరైతే శ్రేణులు ఆమె ఆరోగ్య విషయం తెలిసి అనారోగ్యం బారిన పడింది, అస్వస్థ గురైన తెలిసిన వెంటనే ఆందోళన చెందుతున్నారు. శివ, అయితే తల్లి ఆరోగ్యం పట్ల రాహుల్ గాంధీ ఏమైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఉందా? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా రాధాకృష్ణ? ఢిల్లీలో ప్రస్తుతానికి రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ సమాచారం అందుకున్నటువంటి ఆమె ఆరోగ్య విషయంపై వాకప్ చేసినట్టుగా తెలుస్తోంది. సో వైద్యులను అడిగి కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అసలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ దగ్గర ప్రియాంక గాంధీ ఉండడంతో ఆమెకు సంబంధించినటువంటి పూర్తి అంటే ఆరోగ్య సమాచారం కావచ్చు, తర్వాత ఆమెకు ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా సోదరుడు రాహుల్ గాంధీతో పంచుకున్నట్టుగా తెలుస్తోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.